ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సత్యసాయి జిల్లాలోని గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దేవాలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారాయన. సీఎం ఆదేశాలతో ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మురళీకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రితొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం కనబర్చారు. 5 కేజీల వెండి, అమ్మవారి విలువైన చీరలు, ఇతర వస్తువులను తీసుకెళ్తూ ఉండగా భక్తులు, స్థానికులు పట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా ఆలయం వద్దకు ఆటోలో వచ్చిన ఈవో మురళీకృష్ణ ఒక సంచిలో వెండి ఆభరణాలు, అమ్మవారి చీరలు, విలువైన వస్తువులను సర్దేశారు. వాటిని తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆలయ సంపదను రక్షించాల్సిన ఈవోనే ఇలాంటి చర్యలకు పాల్పడడంతో ఆగ్రహంతో నిలదీశారు భక్తులు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గంగమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈవో మురళీకృష్ణ, అతని కుటుంబ సభ్యులను స్టేషన్ కు తరలించారు పోలీసులు. చోరీ చేసిన వెండి, చీరలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.